అందరికీ నమస్కారం. కోటి విద్యలు కూటి కొరకే అంటారు. అయితే కొంతమంది సక్రమ మార్గంలో కష్టపడి సంపాదించుకుంటారు. కొంతమంది అక్రమ మార్గంలో మోసాలతో మంత్రతంత్రాలతో సంపాదించాలనుకుంటారు. అలా మోసం చేసి మంత్రాలతో తంత్రాలతో డబ్బు సంపాదించే ఒక దొంగ సన్యాసిని గురించి చెప్పుకుందాం. అనగా ఒక ఊరుంది. ఆ ఊరు ఒడ్డున చెరువు గట్టు మీద ఒక మర్రి చెట్టు ఉంది. ఆ మర్రి చెట్టు కింద ఒక సన్యాసి కూర్చొని వచ్చేపోయే వాళ్ళని పిలిచి చేతులు చూస్తూ జాతకాలు చెప్తాను, మరి మీ గండాలు తప్పిస్తానని చెప్పి వాళ్ళ దగ్గర డబ్బులు ఆగడం నేర్చుకున్నాడు. అలా అందరూ అతని దగ్గర జ్యోతిష్కాలు చెప్పించుకొని చేతులు చూపి ఆయనకు డబ్బులు అప్పచెప్తూ ఉండేవాళ్ళు. ఈ సంగతి ఆ ఊరిలో రాము అనే ఒక వ్యక్తికి తెలిసింది. అతను ఒక 10 మంది మనుషుల్ని తీసుకొని వీడు బండారం బయట పెట్టాలని ఒకరోజు ఈ సన్యాసి దగ్గరికి వచ్చాడు. వచ్చి స్వామి నా జాతకం కూడా చెప్పండి, నా చెయ్యి చూసి చెప్పండి అని చెప్పి చేతిని ఆ స్వామికి ఇవ్వడం జరిగింది. ఆయన చూసి నీకు వారం రోజుల్లో మరి మరణ గండం ఉంది అన్నాడు. రాము భయపడినట్టు నటించి అయితే మరి ఈ గండం పోయే మార్గం లేదా స్వామి అంటాడు. అప్పుడు ఈ స్వామి నాకు ఒక 500 ఇస్తే ఈ గండం తప్పే మార్గం చెబుతాను, నీకు శాంతి కలగజేస్తాను అని చెప్తాడు. అప్పుడు మీకు ఎలా తెలుసు స్వామి అంటే నాకు దివ్య దృష్టి ఉంది, ఆ విధంగా జరగబోయే విషయాలన్నీ నాకు తెలుస్తాయని చెప్తాడు. ఇక ఈ రాము ఆ ప్రక్కనే ఉన్నటువంటి ఒక పెద్ద బండరాయి తీసుకొని స్వామి మీకు దివ్య దృష్టి ఉంది కదా, ఇప్పుడు ఈ రాయిని మీ నెత్తి మీద వేస్తానని చెప్పండి అంటాడు. అప్పుడు ఆ స్వామి భయపడి అటు ఇటు దిక్కులు చూస్తూ తహతహలాడుతూ అయ్యా నాకు తప్పైపోయింది, నేనేదో పట్టుకూటి కోసం వచ్చి ఇలాంటి పనులు చేస్తున్నాను, నన్ను క్షమించు అని చెప్పి తెల్లవారే అక్కడి నుంచి పారిపోతాడు. కాబట్టి మోసం చేసి జీవించాలనుకుంటే ఎప్పటికైనా అది ప్రమాదమే. మోసం చేసి ప్రజల్ని నమ్మించి చేయాలనుకున్న వాళ్ళ జీవితాలు అవమానాలు పాలవుతాయని మనం ఈ విషయం ద్వారా తెలుసుకోవచ్చు. ఈ రోజుల్లో కూడా ఇలాంటి దొంగ సన్యాసులు ప్రజలను మోసం చేసి జీవించే వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రజలు కూడా అలాంటి వాళ్ళని నమ్మే పరిస్థితిలోనే ఉన్నారు. కాబట్టి అటువంటి దొంగ సన్యాసుల్ని నమ్మవద్దు.